ఎన్ని టైప్స్ అండి? SEO 2 టైప్స్. ఒకటి వచ్చేసి ఆన్ పేజ్ SEO, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆఫ్ పేజ్ SEO. ఆన్ పేజ్ SEO మనం కంప్లీట్ చేస్తున్నాం. ఆఫ్ పేజ్ SEO అంటే ఏంటి? మన యొక్క వెబ్సైట్ ని హై డొమైన్ అథారిటీ అండ్ హై పేజ్ ర్యాంక్ వెబ్సైట్స్ లో మనం యాడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఆఫ్ పేజ్ SEO అంటారు. ఓకే, ఇక్కడ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. ఆఫ్ పేజ్ SEO అంటే చూడండి, ఇదేంటి ఆఫ్ పేజ్ SEO అంటే ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ వెబ్సైట్ ఇంటూ డిఫరెంట్ అదర్ హై డొమైన్ అథారిటీ అండ్ హై పేజ్ ర్యాంక్ వెబ్సైట్స్. ఇక్కడ ఏంటి డిఫరెంట్ అన్నాం, మన వెబ్సైట్ కాకుండా వేరే అదర్ వెబ్సైట్స్ లో, అది కూడా ఎట్లా? హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ లో. పేజ్ ర్యాంక్ అంటే ఏంటి? గూగుల్లో ఇప్పుడు సెర్చ్ చేస్తే మనకి పేజ్ ర్యాంక్ వస్తుంది కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఏదో సంథింగ్ సెర్చ్ చేశాను, టాప్ SEO టూల్స్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ వచ్చింది వెబ్సైట్, ఇది సెకండ్ వచ్చింది. ఇది ఫస్ట్ పేజ్ ర్యాంక్, సెకండ్ పేజ్ ర్యాంక్, థర్డ్ పేజ్ ర్యాంక్. మనకి ఏం చెప్తుంది? మనం ఇటువంటి వెబ్సైట్ లో ఫస్ట్ వచ్చిన దాంట్లో మనం సబ్మిట్ చేస్తే యూజర్ ఏం చేస్తాడు? ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మన యొక్క వెబ్సైట్ లింక్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, క్లిక్ చేస్తే మన వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతారు కదా. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, SEO ఆప్టిమైజేషన్ ఉంది, దీనికి హైపర్ లింక్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే మనం ఎక్కడికి రీడైరెక్ట్ అవుతాం? ఇక్కడ HRVP ఉంది చూడండి, ఇది క్లిక్ చేస్తే HRVPS కి రీడైరెక్ట్ అవుతాం. ఈ HRVPS బదులు మన యొక్క వెబ్సైట్ లింక్ మనకు అక్కడ ఉండగలిగితే దాన్ని ఏమంటారు? హై పేజ్ ర్యాంక్ ఉన్న వెబ్సైట్స్ లో మన యొక్క వెబ్సైట్ యాడ్ చేయగలిగితే దాన్ని బ్యాక్ లింకింగ్ అంటారు. మనకి మన వెబ్సైట్ కి, ఆ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ బ్యాక్ లింక్ బిల్డ్ అవుతుంది. దాన్ని లింక్ బిల్డింగ్ అంటారు, లేదా బ్యాక్ లింక్స్ అంటారు, లేదా ఆఫ్ పేజ్ SEO అంటారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కలిపే ఆఫ్ పేజ్ SEO అంటారు. కానీ SEO 2 టైప్స్, ఆన్ పేజ్ SEO. ఆన్ పేజ్ SEO కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ పేజ్ SEO మనం స్టార్ట్ చేయాలి. అయితే మనకి ఆఫ్ పేజ్ SEO టెక్నిక్స్ లో మనం ప్రీవియస్ డిస్కస్ చేసినవి ఏంటంటే పాయింట్స్. ఇక్కడ డైరెక్ట్లీ సబ్మిషన్ కంప్లీట్ చేసేసాం. ఓకే, సోషల్ బుక్ మార్కింగ్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రొఫైల్ పేజ్ క్రియేషన్ కూడా కంప్లీట్ చేసాం. అయినా కానీ ఒకసారి చూద్దాం ప్రొఫైల్ పేజ్ క్రియేషన్. ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్తే ప్రొఫైల్ పేజ్ క్రియేషన్ సైట్స్ లిస్ట్, ఇక్కడ చూడండి చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ 1400 ఉంది, ఇక్కడ 90 ఉంది. మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ పేజ్ క్రియేషన్ సైట్స్ లిస్ట్ లోకి వెళ్ళండి, 1 by 1 మీ ఇష్టం, ఏదో ఒకటి క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అవ్వాలండి. ఈచ్ అండ్ ఎవరీ వెబ్సైట్ లో మీరేం చేయాలి? రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఏంటి ప్రొఫైల్ పేజ్ క్రియేషన్ వాళ్ళ బెనిఫిట్ ఏంటి? మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ అవుతుంది. దీనివల్ల ఏంటి? మీ యొక్క వెబ్సైట్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటి? డూ ఫాలో అంటే ఏంటి? వీళ్ళు దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ వెబ్సైట్ లింక్ అనమాట. మనం ఏం చేయొచ్చు? వీటిలోకి వెళ్ళి మీరు ప్రొఫైల్లో మీ యొక్క వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇది ఏంటి? 4share.com అంట. ఒకసారి చూద్దాం. దీంట్లో కూడా మన వెబ్సైట్ ని యాడ్ చేసుకోవచ్చా లేదా? ఇక్కడ సైన్ అప్, నేను గూగుల్తో సైన్ అప్ అవుతున్నాను. రీడైరెక్షన్ టు ద గూగుల్. పాస్వర్డ్ అడుగుతుంది. క్రియేట్ అకౌంట్. ఇది నా ప్రొఫైల్ అండి. చూద్దాం ఇక్కడ ఏమన్నా లింక్ ఇచ్చారా? ప్రొఫైల్లో మనం ఏం చేయాలి? వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవాలి. మై అకౌంట్లోకి వెళ్తున్నాను.
ఇక్కడ ఏ ఆప్షన్ లేదు. సెట్టింగ్స్, అకౌంట్ ఓవర్వ్యూ ఇదే కదా, దిస్ ఈజ్ అకౌంట్ ఓవర్వ్యూ. అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఫేస్బుక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రొఫైల్, ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు చూసారా, ఇక్కడ మన వెబ్సైట్ లింక్ ఎట్టించుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంటే ఈ ప్రొఫైల్లో దిస్ ఈజ్ యువర్ ప్రొఫైల్, ఇక్కడ వెబ్సైట్ నేమ్ అడిగింది, ఇక్కడ మనం ఒరిజినల్ వెబ్సైట్ లింక్ ఇచ్చుకోగలిగితే మన బయోగ్రఫీ మన గురించి మనం రాసుకొని వాట్ ఈస్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మీరేంటి, మీ స్కిల్ సెట్ ఏంటి అనేది ఇక్కడ రాయగలిగితే నెక్స్ట్ ప్యారలల్ గా మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని సేవ్ చేంజెస్, బయో రాసుకుంటే రాసుకోవచ్చు. వీ హ్యావ్ బీన్ సేవ్ రైట్, మన వెబ్సైట్ నేను ఇచ్చాను, సేవ్ చేశాను. ఈ విధంగా ఏం చేస్తారు, మీ యొక్క ప్రొఫైల్లో వెబ్సైట్ లింక్ ని యాడ్ చేసుకోగలిగితే దీన్నే ప్రొఫైల్ పేజ్ క్రియేషన్స్ అంటారు. అట్లా ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఏంటి ఇది వర్క్ అయింది కదా, దీన్ని మీరు ఏం చేస్తారు, గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్ ని ప్రొఫైల్ పేజ్ క్రియేషన్ సైట్స్ లిస్ట్ అని ఉంటుంది. మీరు గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి ఏం చేయాలి, హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఆ పేజెస్ లో ఉంది చూద్దాం. డైరెక్టరీ సబ్మిషన్స్, ఇక్కడ ఏం చేయాలి, ప్రొఫైల్ పేజ్ క్రియేషన్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి, మీరు కంపెనీలో ఎట్లయితే అట్లా మీ కంపెనీ మేనేజ్మెంట్ ప్రకారం ఒక్కో దానికి ఒక్కో షీట్ కావాలంటే ఒక్కో షీట్ పెట్టుకోవాలి. నేనేంటి ఎగ్జాంపుల్ అన్నింటినీ ఒక దాంట్లో పెడతాను. సైట్స్ లిస్ట్, ఇది ఎందుకు, ఈ డేటా ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు కొత్త ప్రాజెక్ట్ వస్తే డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళకుండా ఇవన్నీ వర్క్ అవుతాయి అనమాట. వీటిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా లింక్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మనకు వర్క్ అయిన ఏదైతే ఉందో అడ్రస్ దీన్ని కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఫ్యూచర్ కి మనకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ లో మళ్ళీ ప్రొఫైల్స్ ఏమన్నా వేరే కంపెనీ ప్రొఫైల్స్ యాడ్ చేయాలంటే అట్లా యాడ్ చేసుకోవచ్చు. అబౌట్ us డాట్ కామ్ సేమ్ అంటుంది, వీళ్ళది అట్టుంది, అది కూడా వెబ్సైట్. ఓకే, అకౌంట్, క్రియేట్ అకౌంట్, యూజర్ నేమ్, యూజర్ నేమ్ మీరు ప్రాపర్ గా గుర్తుపెట్టుకోనండి. మీరు ఓన్ గా క్రియేట్ చేసేటట్టయితే పాస్వర్డ్ కూడా మీరు డ్రైవ్ లో రాసుకోండి. అంటే మీ ఓన్ కాదు, కంపెనీకి వర్క్ చేస్తే కంపెనీకి రిలేటెడ్ గా ఒక పాస్వర్డ్ యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఉంచుకోవాలి. మీరు జాబ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అవి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. రియల్ నేమ్ ఇట్స్ ఆప్షనల్ అండ్ క్రియేట్ అకౌంట్. ఇక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఇది ప్రొఫైల్, రైట్ సైడ్ కార్నర్ లో కనబడే ప్రొఫైల్. ఇక్కడ చూద్దాం ప్రిఫరెన్సెస్ వన్ బై వన్. రియల్ నేమ్, ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, అపీరియన్స్, ఒక్కొక్క చోట ఒక విధంగా ఇస్తారండి. నెక్స్ట్ చూద్దాం, మనకి చాలా ఉన్నాయండి. సైన్ ఇన్, జాయిన్ us, వన్ మినిట్ అండి, పాస్వర్డ్ డజన్ మ్యాచ్ అంటుంది. కంపెనీ నేమ్ అడుగుతుంది.
ఇండియా. ఎక్కడ ఉందండి ఇండియా? స్టేట్. తెలంగాణ ఉందా ఇక్కడ? తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మటిది ఏమండి, హైదరాబాద్. క్రియేట్ ప్రొఫైల్. చూడండి, డాష్ బోర్డ్కి వెళ్ళాలి లేదా ఎడిట్ ప్రొఫైల్ అకౌంట్ సెట్టింగ్స్ లో ఉంటుంది. ఒకసారి ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్తున్నా. మీ వెబ్సైట్ URL. మన వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోండి. సేవ్ ఇట్. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ పేజ్ క్రియేషన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి.